హలో అండి, అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నా వంట చూడండి. ఇది పెద్ద వంకాయ అండి. కాల్చి పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకుని, ఇది దానికి వచ్చి ఆనియన్, టమాటో. ఇది రసం అండి, తాల్చాలి. ఇది వచ్చి పులావుకు, ఇవన్నీ పులావుకు, ఇది పులావుకు. ఇది సోయాబీన్స్ అండి, ఇది రసంకు. ఈ ఆవాల జీలకర్ర. ఒక్క నిమిషం అండి. ఇది వచ్చి బెంగన్ భర్తాకండి, వంకాయ బజ్జీకి. వాళ్ళ భాషలో వచ్చి భర్త అంటారు, మనం వచ్చి వంకాయ బజ్జీ అంటాం. ఇది వచ్చి జీలకర్ర అండి, పులావు. ఓన్లీ జీలకర్ర. ఇది వచ్చి రసం కండి, అన్నీ ఒకేసారి తాల్చేస్తాను. ఇది రసంకు. ఇది వేయండి. ఇది పులావు. ఇది బస్తాకండి, వంకాయ బజ్జీకి. కరెక్ట్గా గార్లిక్ రసం. కావాలేదా అడుగుతున్నాను మేడం, అన్నీ కట్ చేసుకొని చేయాల్సింది. ఎప్పుడు తక్కువ తీసేస్తాను వీడియో, ఏమనుకోవద్దండి. ఫాస్ట్గా చేస్తాను కదా, టైం అయిపోతుంది. ఒకే ఇల్లు కాదు కదా. అది రసం అండి, తాల్చేద్దాం. బాగుంటుంది టమాటా రసం. ఇది టమాటా రసం. కాఫీ ఉడికాయ ఇంకా యాడ్ చేసేస్తాం. అన్నీ వేసేసాను, ఇంకా మసాలాలు అన్నీ వేసేసాను. భర్తకు టమాటా వేసేద్దాం. ఉల్లిపాయలు వేసింది, టమాటా వేసేసాను. కొంచెం సాల్ట్, సింపుల్ అండి. దీనికి మసాలాలు ఏమి ఎక్కువ లేదు. ఇది రెడ్ చిల్లీ పౌడర్, కారం ఏమి ఉండదు, కలర్ కోసం. ఇది ధనియా పౌడర్, మిర్చి, చికెన్ మసాలా అండి, కొంచెం టేస్ట్. ఎంత బాగా మిక్స్ చేసి
పులావ్కండి. పులావ్కు వేసేద్దాం. స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసి వేసేయచ్చండి. సోయా బీన్స్ అండి. ఈ కడాయి చిన్నగా ఉందండి, అందుకే సరిపోదు. రైస్ కూడా వేస్తే సరిపోదు, అందుకే పెద్ద దాంట్లో పెట్టుకున్నాను. పులావ్ రైస్ అండి ఇది. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇది మక్క వేసిందండి. ఇప్పుడు వంకాయ గుజ్జు వేసుకునేది. బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు మూత పెట్టేద్దాం. చూడండి కలర్ఫుల్గా ఉందో. ఇది టమోటో క్యాప్సికం అండి. పులావ్కు వేసేద్దాం. మూత పెట్టేద్దాం. ఇంతేనండి ఈరోజు నా వంట. వీళ్ళింట్లో వచ్చి పొద్దున్నే పోయి ఇంట్లో పులావు ఉప్మా చేసేసి వచ్చి నేను వీళ్ళింట్లో వంకాయ భర్త, బెంగన్ భర్త, పులావు, రసం పెడతాను. అంతేనండి ఈరోజు. బాయ్ బాయ్, హాయ్.